మీ జీవితంలో ఎన్నో సార్లు ఓకే. మీరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి యేసు ప్రభు ఆయన మిమ్మల్ని కాచి కాపాడారు, స్వస్థపరిచారు, విడుదల దయచేశారు. ఎన్నో సార్లు మీరు అవసరంలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు యేసయ్య ప్రతిసారి మీకోసం నిలబడ్డారు. ఇప్పుడు కూడా మీ జీవితంలో మీరు ఏదైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో, ఏ శ్రమలో, ఏ శోధనలో అయితే ఉన్నారో, ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎన్నో సార్లు మీ జీవితంలో యేసు ప్రభు ఒక్కసారైనా మిమ్మల్ని విడిచిపెట్టారా? సో, ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎందుకు యేసు ప్రభు విడిచిపెడతారు? మీరు అనుకుంటున్నారు యేసు ప్రభు నన్ను విడిచిపెట్టారు. యేసు ప్రభు నాకు సహాయం చేయరు. కానీ యేసు ప్రభు మీకు తోడుగానే ఉన్నారు. యేసు ప్రభు మీకు చెప్పారు వాక్యంలో, భయపడకు, నేను ఎల్లప్పుడూ నీ తోడే ఉన్నాను. నేను నిన్ను ఎప్పుడు విడవను, ఎప్పుడు ఎడబాయను. గతంలో మీరు మీ ప్రతి అవసరతని యేసుప్రభు తీర్చారు. మీ ఏ కష్టంలో ఉన్నా సరే, మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా పరలోకం నుండి యేసుప్రభు మీకు ఉత్తరం ఇచ్చారు. మీకు విడుదల దయచేశారు. ఈసారి కూడా యేసుప్రభు మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, మీ ఇబ్బందుల్లో యేసుప్రభు మీకు సహాయం చేసి తప్పకుండా మీకు గెలుపునిచ్చి మీ ప్రతి అవసరతని తీరుస్తారు. హల్లెలూయా! అది ఆర్థిక విషయమైనా, మీ ఆరోగ్య విషయంలో, మీ కుటుంబంలో అయినా శోధనలైనా, ఇబ్బందులైనా సరే తప్పకుండా యేసుప్రభు మీకోసం వస్తారు. మీకు సహాయం చేస్తారు. గతంలో ఎలా అయితే మీకోసం యేసుప్రభు నిలబెట్టారో, మీరు పుట్టే దగ్గర నుంచి ఈ రోజు వరకు యేసుప్రభు ఒక్కరోజు కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రతి సిట్యుయేషన్‌లో, ప్రతి పరిస్థితిలో యేసుప్రభు మీకు అండగా, తోడుగా ఉన్నారు. ఈసారి కూడా అస్సలు ఆలోచించకండి. ఈసారి యేసుప్రభు చేయడమో ఖచ్చితంగా చేస్తారు. మీరు యేసుప్రభు మళ్ళీ తిరిగి వచ్చే వరకు మనం ఈ భూమి మీద జీవించే ప్రతిరోజు మనం ఉన్నంతకాలం యేసుప్రభు మనల్ని పోషిస్తాడు. యేసుప్రభు మన కుటుంబాన్ని కాచి కాపాడుతాడు. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎందుకంటే యేసుప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తను తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని కార్చి మీ ప్రతి అవసరాన్ని తీర్చారు యేసుప్రభు. చాలా చాలా ప్రేమిస్తున్నాడు యేసుప్రభు మిమ్మల్ని. సో, అస్సలు ఆలోచించకండి. అస్సలు దిగులు పడకండి. దేవుడు చెప్పాడు, దిగులు పడకు, దిగులు చెందకు, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు, జడియకు, భయపడకు. ఎందుకంటే యేసుప్రభు ప్రతీదీ చూసుకుంటాడు. మీకు ఏదైతే అవసరమవుతుందో దాని గురించి కలవరపడకుండా, బాధపడకుండా, టెన్షన్ పడకుండా యేసయ్యకి చెప్పండి. ఒక్కసారి యేసయ్యకి మొరపెట్టండి. అండ్ ఖచ్చితంగా నమ్మండి, తప్పకుండా యేసయ్య కార్యం చేస్తారు. ఈసారి కూడా యేసయ్య తప్పకుండా మీకు సహాయం చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఘనంగా ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు నామమున ఆమేన్.